సభాధ్యక్షులు దాస్ గారు, వేదిక మీద ఉన్న మిత్రులు సోదరులారా, విశాఖ ఉక్కు తెలుగోడు హక్కు అంటూ 4 సంవత్సరాల నుంచి ఉద్యమం నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ఎంపీల సహకారంతో మూడోసారి పట్టాపట్టి మెజారిటీతో మోడీ గారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన వెంటనే కుమారస్వామి గారు విశాఖపట్నం వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ ఎవరు ప్రైవేటీకరణ చేస్తారని అడిగారు. సంతోషమే. నెల 15 రోజుల సమయం కావాలి, అన్ని పరిశీలిస్తానని చెప్పారు. సంతోషమే. 4 మాసాలు పూర్తయిపోయింది. ఢిల్లీ పార్లమెంట్ సాక్షిగా నిన్న 2021 జనవరి 27న కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ ఏదైతే ప్రైవేటీకరణ ప్రకటించిందో అది కొనసాగుతుందని చెబితే తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ ప్రశ్న కూడా అడిగింది కీర్తి ఆజాద్ అని ఒక ఎంపీ అడిగాడు. ఆ కీర్తి ఆజాద్ గారు తెలుగు ఎంపీ కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలు మాట్లాడుతూ ఉంటే తెలుగు గడ్డ మీద పుట్టి ఇక్కడ గెలిచి మీ భుజాల మీద మోడీ ప్రభుత్వాన్ని మోస్తూ నేను అమ్ముతానని చెప్పంటే ఏ విధంగా పార్లమెంట్లో ఊరుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నాం. డబ్బులు ఇచ్చామంటా ఉన్నారు. కేవలం 500 కోట్లు మీరు ఇస్తే ప్రభుత్వం కార్మికులు 1033 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వడం లేదు. కాంట్రాక్ట్ కార్మికులు 4 మాసాలు జీతాలు ఇవ్వడం లేదు. కనపడడానికి మన జీతాలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ జీతాల్లో కనిపించవచ్చు. కార్మికులతో శ్రమశక్తి వచ్చిన జీతాన్ని వివిధ రూపాల్లో 1033 కోట్ల రూపాయలు పెట్టుబడిగా వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన 500 కోట్లు అరగంటలో జీఎస్టీ కట్టారు. మిగిలిన డబ్బులు 30 గంటలో బ్యాంక్ కట్టారు. 1 రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఇక్కడ పెట్టకుండా కార్మికుల తాలూకా 1033 కోట్లు అంటే 2 మాసాల జీతాలు సుమారు 400 కోట్లు. ప్రావిడెంట్ ఫండ్ 473 కోట్లు. సివిల్ సొసైటీ 80 కోట్లు. ఈపీఎస్ 95కి 3 ఏళ్ల నుంచి డబ్బులు కట్టడం లేదు 7.5 కోట్లు. ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కి వెళ్లాల్సిన డబ్బులు, పెన్షన్ స్కీమ్ కి వెళ్లాల్సిన డబ్బులు 80 కోట్లు చెల్లించడం లేదు. ఇవన్నీ కలిపితే కార్మికులతో కష్టార్జితమైనటువంటి నెల రావాలని డబ్బుల్ని 1033 కోట్ల రూపాయలు పెట్టుబడిగా వాడుకున్నావే ప్రభుత్వాన్ని నువ్వేం చేసావని అడుగుతా ఉన్నాం. ట్యాక్సీలు పట్టుకుపోవడమా? గడిచిన ఆర్థిక సంవత్సరం గడ్డు పరిస్థితుల్లో కూడా 3,450 రూపాయలు 3,450 కోట్లు ట్యాక్సీలు కట్టింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మీరు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 54,000 కోట్ల రూపాయలు మీకు చెల్లించింది. మీకు అర్థం కావడం లేదా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని చంపేసి నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ కట్టాలనుకుంటా ఉన్నారా? ఎన్ఎండిసి మనకు ఐరన్ ఓర్ ఇయడం లేదు. నక్కపల్లికి ఐరన్ ఓర్ ఎక్కడ తెచ్చిస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాం. కడప స్టీల్ ప్లాంట్ పెడతామని బైఫర్కేషన్ లో రాసుకున్నారు. అది లేదని పార్లమెంట్ సాక్షిగా మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టినటువంటి ఆర్సిఆర్ మెటల్, జిందాల్, జేఎస్డబ్ల్యూ ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు ప్లాంట్లు పెట్టిస్తామని చెప్పి అంటా ఉన్నారు. ఎవరి స్వార్థం కోసం అడుగుతా ఉన్నాం. అన్ని హంగులు ఉండి హైవేస్ కనెక్షన్ ఉంది, స్టీల్ ప్లాంట్ కి సీపోర్ట్ కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. ఇన్ని కనెక్టివిటీలు ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్ దాకా వెళ్ళే కెపాసిటీ, దమ్ము, టెక్నాలజీ ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ భారతదేశంలో. దీన్ని చంపేసి కడప స్టీల్ ప్లాంట్ మూసేసి నక్కపల్లిలో ప్లాంట్ పెడతానంటా ఉన్నాం. ఎవరు జేబులు నింపుకోవడానికి అడుగుతా ఉన్నాం మిత్రులారా. కాబట్టి బ్యాంకులకి ఎక్కడ డబ్బులు కట్టమనండి. స్టీల్ ప్లాంట్ గత 40 ఏళ్ళకి 1 రూపాయి కూడా ఎవరు ఎక్కకుండా పనిచేసింది. ఎన్నో వేల మంది లక్షల మీద పోషిస్తా ఉంది. ప్రజలకు మెడికల్ ఆక్సిజన్ ఇస్తా ఉంది. రైతులకు అమ్మనే సరఫరా చేస్తా ఉంది. కాబట్టి ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి సిఎస్ఆర్ ఫండ్ తో ప్రజలు సేవ చేస్తా ఉంది. ఇలాంటి కంపెనీ చంపేస్తాం కోసం ప్రయత్నం చేస్తే మీకు పుట్టగతులు ఉండవని దీని మీద తెలుగువాడైన ప్రతి ఒక్కడు, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, గడవ ఇప్పాలని నిన్న పార్లమెంట్ లో జరిగిన దానికి
రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని చెప్పేసి సిఐడిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే జీతాలు బకాయిలు చెల్లించాలని. జీతాల మీద పెట్టి కూర్చుని కుదరదు. మీ విలాసాలకేం తక్కువ లేదు. కనీసం కొత్త కార్మికుడు 30,000 రూపాయలు జీతం వచ్చేవాడికి 30% అంటే 10,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే పెండింగ్ జీతం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కొనసాగుతా ఉంది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు జీతాలు లేక ఒక పక్క సతమవుతుంటే ఈ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంది. సమయానికి జీతం ఇవ్వడం లేదు. గత నెల గాని ఈ నెల గాని జీతం ఇచ్చిన పరిస్థితి అన్నది లేదు. 185% జీతం అన్నది పెండింగ్ లో ఉంది. కార్మికులు జీతాల కోసం అడుగుతూ ఉంటే కనీసం మెడికల్ సౌకర్యాలు కానివ్వండి, క్యాంటీన్లు కానివ్వండి నడిపే పరిస్థితి అన్నది యాజమాన్యం చర్యలు తీసుకోవడం లేదు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి వైఖరి. దీనికి వ్యతిరేకంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా యాజమాన్యం మేల్కొని తక్షణమే జీతాలు చెల్లించకపోతే ఈ ఆందోళన తీవ్రతరం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరించడం జరుగుతూ ఉంది. గతంలో యాజమాన్యం చెప్పింది నవంబర్ నెలలో 2,70,000 టన్నులు ఉత్పత్తిని టార్గెట్ గా పెట్టారు. ఈ ఉత్పత్తిని మనం సాధించాలి. దీనికి కార్మికులు, కార్మిక సంఘాలని సహకరించాలని చెప్పారు. ఆ రోజే చెప్పాం, కార్మికులు సిద్ధంగా ఉన్నారు ఉత్పత్తి చేయడానికి, యంత్రాంగం సిద్ధంగా ఉంది ఉత్పత్తి చేయడానికి. మీరు రా మెటీరియల్ ఇవ్వండి, మీరు ఫైనాన్స్ సహకరించండి, మేము తప్పనిసరిగా ఉత్పత్తి చేసి చూపిస్తామని చెప్పాం. యాజమాన్యం చెప్పినటువంటి 2,70,000 టన్నుల టార్గెట్ ని మించి ఉత్పత్తి చేయడం జరిగింది కార్మికులు. కానీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు. యాజమాన్యం ఇచ్చిన మాట, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఈ రోజు కార్మికులకి ద్రోహం చేయడం అనేది అన్యాయం. కాబట్టి తక్షణమే జీతాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జనరల్ హాస్పిటల్ అత్యంత కీలకమైంది. ఒక పక్క కార్మికులకు జీతాలు లేకపోతుంటే అక్కడ రాసిన బిల్లులన్నీ కూడా ఎన్ఏ రాసేస్తున్నారు. మందులన్నీ కూడా బయట కొనుక్కోమని చెప్తా ఉన్నారు. జీతాలు లేక సతమతమైన కార్మికుడు బయటకు వెళ్లి మందులు ఏ విధంగా కొనుక్కోగలరని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. బయటకు వెళ్లి మందులు కొనుక్కొని బిల్లు పెడితే 6 నెలలు, సంవత్సరం వరకు ఆ బిల్లు లేకుండా పెండింగ్ పెడతా ఉన్నారు. ప్రధానమైనటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్స్ అన్నది ఈ రోజున రిటైర్డ్ అయిపోవడం, లేదంటే ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వారి స్థానంలో కొత్త డాక్టర్ రిక్రూట్మెంట్ అని చేయడం లేదు. అయిలో ఒక పర్మనెంట్ డాక్టర్ కూడా లేడు. నర్సులు తక్కువగా ఉన్నారు, పారామెడికల్ సిబ్బంది తక్కువగా ఉన్నారు. రిక్రూట్ చేయమంటే చేసే పరిస్థితి అన్నది లేదు. ఏదైతే డాక్టర్స్ తీసుకుంటున్నారో టెంపరీ బేస్ మీద వాళ్ళకు కూడా టెన్యూర్ పూర్తయినప్పుడు కూడా వాళ్ళకి మళ్ళీ రెన్యువల్ చేసిన పరిస్థితి అన్నది కనిపించడం లేదు. ఇంత దుర్మార్గంగా మేనేజ్మెంట్ వ్యవహరిస్తూ ఉంటే ఒక పక్క ప్రభుత్వం అన్న చెప్తా ఉంది, అయ్యా ఇక్కడికి వచ్చినటువంటి స్టీల్ మంత్రి గారు ఏం చెప్పారు, మనకి ఎక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతుంది ఎవరు చెప్పారని చెప్పేసి తిరిగి మనల్ని ప్రశ్నించినటువంటి కుమారస్వామి గారు నిన్న పార్లమెంట్ లో ఏం చెప్తా ఉన్నారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేసే ప్రసక్తే లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మేము కాపాడుతాం, మా కూటమి మీకు హామీ ఇచ్చింది, హామీ నిలబెట్టుకుంటాం అన్నటువంటి చెప్పినటువంటి పెద్ద మనుషులు నిన్న కుమారస్వామి గారి స్టేట్మెంట్ కి ఏం సమాధానం చెప్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రైవేటీకరణ ప్రక్రియ ఏదో ఉందో, స్ట్రాటజిక్ సేల్ అయితే ఏదైతే ఉందో ఆ సేల్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు, సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి హామీని కూడా తొంగలో దొక్కి నగర్నా స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పారంటే వీళ్ళకి ఎంత ధైర్యం అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూటమి సమాధానం ఏం చెప్తుందని చెప్తాను. కాబట్టి ఇప్పటికైనా సార్ కళ్ళు తెరవండి, వాళ్ళ యొక్క మాటలు నమ్మకండి, మీరు కేంద్రం మీద ఒత్తిడి చేయండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోలేగా ఒత్తిడి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులందరికీ సకాలంలో జీతాలు చెల్లించే విధంగా కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పనిచేస్తున్నటువంటి 30,000 మంది కార్మికులకు గత 6 నెలల నుండి కూడా జీతాలు చెల్లించడం లేదు. అలాగే ఉన్న హక్కులు అనేది యాజమాన్యం కూతబెట్టింది. ఈ రోజు ఉన్న క్యాంటీన్లు మూసివేశారు, మెడికల్ సౌకర్యాలు తగ్గించారు, మెడికల్ హాస్పిటల్లో ఈ రోజు మందులు లేవు. అంటే కార్మికులు కష్టాలు వర్ణనాతీతం అండి. కాబట్టి ఇలాంటి కష్టకాలంలో 30,000 కుటుంబాలు ప్రత్యక్షంగా, 1,00,000 కుటుంబాలు పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ఉందండి. మరి ఈ స్టీల్ ప్లాంట్ ఇన్ని కష్టాలు చూస్తున్నటువంటి మన స్థానిక గౌరవనీయులు శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారు, విద్యావంతులు, మేధావులు, అలాగే మన పార్లమెంట్ సభ్యులైనటువంటి భరత్ గారు, విద్యావంతులు, విద్యావేత్త, వీళ్ళు జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాడి
రాష్ట్రంలో మార్పు వచ్చిందండి. అంటే రాష్ట్రంలో ఈ రోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి గెలుపు కారణము విశాఖ ఉక్కు కార్మికులు. అలాంటి విశాఖ ఉక్కు కార్మికులు ఈ రోజు వారి పిల్లలు ఈ రోజు డిస్కంటిన్యూ అవుతున్నారు, ఫీజులు కట్టలేకపోతున్నారు. అలాగే ఈ రోజు కరెంటు బిల్లు రాష్ట్రంలో ఎక్కలేదండి, యూనిట్ ధర 8 రూపాయలు పెంచారు. మరి ఈ రోజు ఆ విశాఖ ఉక్కు కార్మికులు ఆకలి చావులు సంభవించే పరిస్థితి దాపురించింది. మరి స్థానిక పార్లమెంటు సభ్యుడికి పట్టదా? స్థానిక పార్లమెంటు సభ్యుడు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు స్థానిక అసెంబ్లీ సభ్యుడు పల్లా శ్రీనివాసరావు ఎందుకు స్పందించట్లేదు? స్పందించాలండి. ఎందుకంటే మేము ఎన్నుకున్నాం కాబట్టి మా తరఫున అసెంబ్లీలో పార్లమెంటులో రిప్రజెంట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 180% జీతాలు ఇవ్వక యువ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క స్కూల్స్ నుంచి ఒత్తిడి పెరుగుతుంది, పిల్లల ఫీజులు కట్టమని. ఇలా టైంలో యాజమాన్యం దుర్మార్గంగా ఓ పక్క ఫీజులు కట్టలేక, ఓ పక్క ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లలేక, ఓ పక్క హాస్పిటల్ కనీస సౌకర్యం లేక బయటికి ప్రతిదానికి రిఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి యాజమాన్యం ఈ దుర్మార్గాన్ని వెంటనే ఖండించాలని వర్గంగా మేము కోరుతున్నాం. కాబట్టి యాజమాన్యం ఇప్పటికైనా వెంటనే జీతాలు చెల్లించాలని కార్మికవర్గంగా సిఐటిగా ఈ రోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. చెల్లించాలి జీతాలు వెంటనే, చెల్లించాలి జీతాలు వెంటనే. మనందరికీ తెలుసు, గత 3 నెలలుగా మన జీతాలు దాదాపు 180% అనేది పెండింగ్ లో ఉండిపోవడం అనేది జరిగింది. ఇదే కాదు మిత్రులారా, మన తాలూకా పూర్తి జీతం ఫిబ్రవరి నెల నుంచి మనకి మేనేజ్మెంట్ చెల్లించిపోవడం అనేది జరుగుతుంది. అది 50 రూపంగా కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానీ, మన పిఎఫ్ రూపంలో కానీ మన అమౌంట్లు చెల్లించకుండా యాజమాన్యం గుండె చాకులు చెప్తా ఉంది. Don't forget to like, subscribe and share the videos.